కడప జిల్లా ప్రొద్దుటూరులో కేంద్ర బడ్జెట్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన భారీ బడ్జెట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఏపీకి వరాల జల్లు కురిపించారని బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతపై చర్చించారు. కేంద్ర పథకాల లబ్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ఏదైతే మన భారతదేశ విత్త మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారో ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విభిన్నమైనటువంటిది. ఎందుకంటే ఒకే ప్రధాని హయాంలో ఒకే విత్త మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి 9 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అనేది ఇప్పటి వరకు జరగనటువంటి విషయం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఇది వికసిత భారత్ కోసం ఒక రోడ్ మ్యాప్ లాంటిది అని నరేంద్ర మోదీ గారే కాదు ప్రపంచ దేశాలలోని వివిధ ఆర్థిక విశ్లేషకులు మాత్రం దీన్ని ప్రశంసల్లో పొగుడుతున్నారు. దీనికి కారణం ఒకటే, దీనిలో ఈ బడ్జెట్ లో ఎటువంటి హైపులు లేవు, జనాలకు ఊరటి